అమ్మ నాన్న ఏం మా చేస్తారు? మదర్ కోర్టులో జాబ్ చేస్తారు సార్. ఫాదర్ ఎక్స్పైర్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే నేను ఒక్కదాని కాదు సార్, నేను మ్యారీడ్ అమ్మాయిని పోయి ప్రైవేట్ ఉద్యోగాలు వేరే స్టేట్లలో పడిపోయి చేయలేను. నేను నాకు సెల్ఫ్ గా ఎంపవర్మెంట్ కావాలంటే నేను ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలకే చదువుకొని సాధించుకోవాలి ఏదైనా. ఇప్పుడు 2010 నుండి చదువుతున్నాం సార్. మేము చదివి నోటిఫికేషన్లు పడతాయి అని ఎదురు చూసి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుని తెలంగాణ రావాలని పోరాటాలు చేసి తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఇంకా ఇదే పోరాటం, ఇంకా చదువుడు జాబ్ల కోసం పోరాటం. నిరుద్యోగులు బయట ఇప్పుడు సార్ నేను మెరిట్ లో ఉన్నా, నేను ఎంత కష్టపడితే మెరిట్ లో ఉండాలి. అప్లికేషన్లు 8 లక్షలు 9 లక్షల అప్లికేషన్ల చదువుకొని ఈ కాడికి వస్తే ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి ఏమంటాడు, ఒకరికి 2-3 జాబ్లు ఇస్తా మళ్ళీ బ్యాక్లాగ్ వేసుకుంటా, మళ్ళీ నోటిఫికేషన్లు వేసుకుంటా అంటే అది ఎంతవరకు న్యాయం? అది మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే అప్లికేషన్ ఫీజులు ఒక్కొక్క దానికి అప్లికేషన్ ఫీజులు కడిగి పోతే అక్కడ పైసలు 1600 రూపాయలు. దారి ఖర్చులు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వేస్తే మేము మళ్ళీ చదవనికి స్టడీ హాల్ పోవాలి, పిల్లల్ని వదిలేయాలి, ఇవన్నీ ఉంటాయి సార్. హాస్టల్లో ఉండి చదువుకోవాలి. ఈ కాంపిటీషన్ లో ఉత్త నామస్తుకు చదివితే ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కావు. ఎంత కష్టపడితే ఉద్యోగాలు మీ మెరిట్ లో ఉండడానికి కష్టపడితే ఎంత కష్టపడితే వస్తుంది అనేది సీఎం అర్థం కావాలి. ఓకే అమ్మా, ఇదంతా ఓకే. ఇప్పుడు మీ ప్రధానమైన డిమాండ్ ఏంది? మరి ఒక 2 days అంటున్నారు, మరి ఏం చేయబోతున్నారు సార్? మాకు వెబ్ నోట్ ఇచ్చే వరకు మేము ఈ నుంచి కదలం. ఎన్ని ఉంటారు? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులైనా ఇన్నే ఉంటాం. ఇక్కడ నుంచి కదిలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపల్లి గోదావరి. ఇంకా ఓకే, మీ వివేకేనా? గడ్డం వంశీ వివేక్ వాళ్ళేనా అధికారంలో ఉన్నారు కదా? ప్రజాపాలన తీసుకొచ్చారు, మహిళలకు ఫ్రీ బస్సులు చాలా బాగున్నాయా? ఫ్రీ బస్సుల గురించి అంటే మీరే కదా, అంటే మీకు ఉద్యోగాలు లేకుండా ఇట్లా రోడ్ల మీద తిరిగింది కదా, మరి ఫ్రీ బస్సుల వల్ల ఈ ఉద్యమాలు మంచిగా ఉన్నాయా అంటున్నా? సంబంధం లేదు సార్. కాకపోతే మాకు మాత్రం నేను స్కూల్ లైబ్రరీని సార్ 1:2 లో ఉన్నాను. అందులో చాలా వరకు పోస్టులు కూడాను విత్ హెల్డ్ పెట్టారు సార్. 30 పోస్టులు విత్ హెల్డ్ అని పెట్టారు. మిగతా 18 పోస్టులు అసలు ఫిల్లే చేయలేదు. ఆ పోస్టులు ఏం చేశారో కూడా తెలియదు. ఇవి 30 ఉన్నాయి, అవి 18 అంటే 48 ఇక్కడే ఆపేశారు. దానితో మళ్ళీ అందులో కూడా డిఎల్ ఉంది, జేఎల్ ఉంది, స్కూల్ లైబ్రరీ ఉన్నాయి సార్. ఇది కూడా నువ్వు డౌన్ మెరిట్ లిస్ట్ పెట్టి డిసెండింగ్ ఆర్డర్ లో కనుక ఫిల్ చేసేది ఉంటే మాకు స్కూల్ లైబ్రరీ పోస్టులు చాలా మిగులుతాయి. దగ్గర ఒక 100 to 150 పోస్టులు మిగులుతాయి. 150 పోస్టులు మేము 1:2 లో ఉన్న వాళ్ళం అందరం కూడా ఫిల్ అయిపోతాం. మాకు ఉద్యోగం వస్తుంది కదా సార్. మేము ఉద్యోగం కోసం 10 సంవత్సరాల నుండి హాస్టల్లో ఉండి కోచింగ్లకు వేల ఫీజులు కట్టుకుంటూ కుటుంబానికి దూరంగా ఉండి చదువుకొని 1:2 దాకా వచ్చాం సార్. 1:2 దాకా వచ్చి జాబ్ మిస్ అయితే మా బాధ 4 నెలల నుండి తిండి లేదు, నిద్ర లేకుండా గడుపుతున్నాం. ఎందుకు? జాబ్ కోసం. ఈ ప్రభుత్వమైనా ఇస్తుంది అనే ఆశగా ఎదురు చూస్తున్నాం. 10% ఉద్యోగాలు ఫ్రాడ్ జరిగినాయి. వాళ్ళు జిఆర్ఎల్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే కనీసం మార్కులు మనం అంటే ఏముందా నాకు అర్థం కాదు. వాళ్ళు మార్కులు ఎట్లా ఇచ్చలేరు మరి చెప్పండి. మార్కులు అంటే మీరు ఒక ఫ్రాడ్ అన్నారు అంటే అమ్ముకున్నారా మరి ఇంకేమైనా కావచ్చు. ఎందుకంటే మార్కులు ఇచ్చేంత వ్యవస్థ లేదా మనకు? మార్కులు ఇవ్వలేదు సార్. మార్కులు ఇవ్వకపోతే ఎంత దౌర్భాగ్యం. మళ్ళీ ఇంకొకటి, ఇది పెద్ద నోటిఫికేషన్. ఎప్పుడైనా దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఎంత అన్డెవలప్డ్ కంట్రీస్ లో అయినా ఎక్కువ పోస్టులు ఉండేది టీచర్ పోస్టులు మాత్రమే. మిడిల్ క్లాస్ తెలివైన వాళ్ళ పిల్లలు సిన్సియర్లు దీన్ని నమ్ముకొని ఉంటారు. ఒకసారి కాకుండా ఒకసారి వస్తుందనే నమ్మకంతో ఉంటారు. ఆ వ్యవస్థను ఎప్పుడైతే కాంగ్రెస్ అంటే అనద్దు కానీ 2004 నుంచి ఆ వ్యవస్థ కూలిపోయింది. ఎప్పుడో ఒకసారి పెట్టడం. 2006 లో కాంపిటీషన్ 1:78 ఎస్జిటి కాంపిటీషన్. అదే స్కూల్ అసిస్టెంట్ చూసుకుంటే 1:17 కాంపిటీషన్. అంటే అప్పటికి అందరూ ఎస్జిటి అనేది ప్రిపేర్ అవ్వడం అనేది ఒకటి ఉండే మూసధోరణిలో. అంటే అప్పటి నుంచి ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అప్పటికి అవుట్పుట్ ఫుల్ వచ్చేసింది. అంటే సివిల్స్ కు లేని కాంపిటీషన్ మన ఆంధ్రప్రదేశ్ లో అప్పుడుండే ఇప్పుడు తెలంగాణలో కూడా టీచర్ పోస్టులకు ఉంది. ఎందుకంటే సివిల్స్ కొట్టచ్చు నాకు తెలుసు. అయితే ఏమి లేదు, గదే 10 బుక్లను గట్టిగా చదివితే అయిపోతుంది. ఎప్పటికి ఇది ఏం చదవన్నావు తెలియదు, ఎప్పుడు చదవన్నావు తెలియదు. అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం రెడీ ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్ రావు. వాళ్ళు ఎలక్షన్ స్టంట్ గా వేసుకునేటువంటి డ్రామాకు
ఎంత పెద్ద దెబ్బ తగిలిందో మొన్న మన అందరం సాక్ష్యం. మళ్ళా ఈ ఎంపీ ఓట్లలో ఏమైంది మేము అనుకున్నది అయింది. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఏమనుకుంటున్నామో అవో గదే అయింది అంతే. ఇప్పుడు అసలు సీఎం ఇంటి దాకా రావాల్సిన పరిస్థితులు పరిస్థితి ఒక చిన్న అంశాన్ని గింత పెద్ద చేయడం అంటే ఎంత సిగ్గుచేటు. సింపుల్ ఏముంది, పైనుంచి నింపుకుంటే అత్త అయిపోతుంది అంతే, ఏమి లేదు దానిలో. దానికి ఒక చిన్న ముడి పెట్టి ఆ ముడి అత్తలేదు, ఇగిగ్గుతలేదు, అగిగ్గుతలేదు అంటే ఎట్నో ఇప్పించుకున్నాం మేము పైసలు పెట్టుకొని. మళ్ళీ ఎంత పైసలు లేకుండా అని మనిషికి 10,000 పెట్టుకొని మనిషికి ఒక 10,000 పెట్టుకొని మేము లాయర్ ను మాట్లాడుకొని, హైకోర్టు లాయర్ ను మాట్లాడుకోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. మాట్లాడుకొని అది ఎట్నో మొత్తానికి మంచి లాయర్ అయ్యేపట్టిగా మంచి తీర్పులు వచ్చినాయి. అక్కడ మా న్యాయం కూడా పట్టించుకోవడం లేదు. మొన్న మైనార్టీ వాళ్ళు ఏం చేశారంటే మెల్లగా స్టార్ట్ చేద్దామని చూసారు. వీళ్ళు ఇంకా నిద్రపోతారు పిల్లగాళ్ళు అని చెప్పేసి మేము ఎట్లా నిద్రపోతాం. ఒక్కొక్కరికి 40 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన సరే అభ్యర్థులను చూడండి, ఎవరైనా కానీ దాదాపు 70-80% 35+ లో ఉన్నారు. ఎన్నో రకాల కష్టం అంటే ఇదే ప్రిపేర్ కాలేదు మేము. ఆ టైంలో Group 2 అనే మూసలో ఇది ఒకసారి ప్రిపేర్ అయ్యే వరకు అంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ తో ఇది కూడా వచ్చింది. ఇది వచ్చి మేము ఏదో సెకండ్ లిస్ట్ అని అనడం కాదు దీని పద్ధతి. నువ్వు నింపుకుంటా ఈ పాటికి అందరం పోతుంది. అంటే ఒకరు ఇద్దరు మిగిలినా కానీ ఇంకా కూడా మిగులు పోస్టులు. అసలు చిన్న తప్పిదాన్ని అంటే నేను అనేది ఏంటంటే మీకు ప్రజావాణి ఉంది, ఈ రోజు మంగళవారమే మీరు అక్కడ పోకపోయారు. అక్కడ మీకు ప్రజల దరఖాస్తులు ఉన్నాయి, మంత్రులు వస్తున్నారట, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, ఎమ్మెల్యేలు వస్తున్నారట. ఆ ప్రజావానికి మా వాళ్ళు ఎక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి వెళ్ళి, ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి, మంచిర్యాల నుంచి వెళ్ళి, నెక్స్ట్ నిర్మల్ నుంచి వెళ్ళి, ఇటు కొడపోతే నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి వచ్చినప్పుడు మమ్మల్ని గెంటేసిరు తెలుసా. రిజల్ట్ రానప్పుడు పోయినప్పుడు కనీసం రిజల్ట్ సరే మేము ఇప్పుడు పోతే ఇప్పటికైనా ఓపెన్ ఛాలెంజ్ చెప్తా. ఇప్పుడు పోతే కూడా గురుకుల అంటే పక్కకు పెట్టకపోతే అడగండి మమ్మల్ని. ఎందుకంటే ఏం మిగిలించుకుంటారు నాకు అర్థం కాదు. కానీ ఏం మిగిలించుకొని ఏం చేస్తారు మళ్ళా. నిరుద్యోగుల పట్ల నిరుద్యోగ ప్రభుత్వం 2 లక్షల జాబ్లు ఇచ్చిందంట, ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించిందంట. 2 లక్షలు కాదు సార్, ఇప్పుడు 2 నెలల లోపే మా ద్వారా ఒక స్పష్టమైన తీర్పు అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అరే మేమే అనుకుంటాను ఇంత మంచిగా ఇచ్చినాం మేము అధికారాన్ని, అటో ఇటో కష్టపడి మేము లైబ్రరీలో మేము ఎంత చదివినామో అన్ని రకాలుగా ఓట్లు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని మాకు మేము డిబేట్ అవుతాం. మనం ఒక్కలము ఒక 1000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది మా లైబ్రరీలో ఉన్న 50 మంది మేము కంకణం కట్టుకున్నాం. పర్వాలే గానీ మళ్ళీ తప్పు చేస్తారు కాబట్టి చేయకుండా దీన్ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఏం లేదు, మళ్ళీ పైనుంచి వెళ్ళి పెట్టండి లెక్క. కానీ రేవాళ్ళు ముందు వాళ్ళకి ఇయ్యి అంటే అయిపోతుంది. ఇప్పుడు 40 వేరు మా రిప్రజెంటేటివ్స్ లోపల మేబీ ఆ టైం ఏంటి డిమాండ్ చేస్తారు సీఎం? డిమాండ్ ఏముంది, డిసెండింగ్ ఆర్డర్ పైనుంచి కిందికి వస్తారు కదా ఏ జాబ్ అయినా. ఒకటే నోటిఫికేషన్, ఒకటే. ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ ఒక JEE ర్యాంక్ ఉందనుకో సపోజ్, దానిలో మెరిట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి కూడా మంచి కాలేజ్ తీసుకుంటాడు, మంచి కోర్స్ తీసుకుంటాడు కదా. అంతే, ఇది కూడా అంతేనా మరి? అంతే కదా. మొత్తానికి డిగ్రీ లెక్చరర్ తప్ప నువ్వు HED తీసుకుంటావు చిన్నపిల్లలకి చెప్పేది తీసుకో. మరి వానికి ఏం అక్కడ ఆయనకు ఇప్పుడు సారీ ఎనీహౌ అక్కడ ఆ DL తీసుకున్నాయనే మా ఫ్రెండ్సే చెప్తా పడ్డాను. మా జోన్లో ఫస్ట్ వచ్చిన మా అబ్బాయి అంటే నేను ఎందుకంటే నాకు చెప్పండి DL వచ్చింది, JL వచ్చింది, TGT వచ్చింది. TGTకి రాక అని నేను అన్నా, లేదన్నా 5-6 సార్లు ఫోన్ చేసిరు నాకు రమ్మని, వట్టిగా రమ్మన్నారు అంతే. వచ్చి దబ్బని ఇంటి పక్కకి అత్తే తీసుకుంటూ అట అట్టే చెప్పారు. వచ్చింది మాకు బాగా మంది కోపం. అంటే 3 జాబులు చేస్తారు అనుకుంటారు అక్కడ ఎన్ని మిగిలిస్తారు ఇది ఇట్లా అనుకుంటారు. ఇదే అండి, ఇదే. ఓకే అన్న.